గొడ్డలి పార్టీ దుష్ప్రచారాలే పనిగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ కూటమి ఎగైన్ అండ్ ఎగైన్ అంటూ నినదించారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఒక నెలలో తీసుకోకపోయినా 3 నెలలకు ఒకేసారి పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. తాను బటన్ నొక్కేవాణ్ణి కాదని, ప్రజల్లో ఉండే వ్యక్తినని సీఎం స్పష్టం చేశారు. పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. 3 రాజధానులు, 3 ముక్కలాట ఆడాడు 5 ఏళ్లు, ఏమీ చెయ్యలేదు. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. విజయవాడ సాయికృష్ణ కేసును కులానికి లింక్ పెట్టి గొడ్డలి పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. చివరికి పవన్ కళ్యాణ్ కుమార్తెలపైన అసభ్య పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం. ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మొన్న విజయవాడలో ఒక వ్యక్తి అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టారు. ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. అనిత సభ్యత కలిగిన మహిళ. ఆ అమ్మాయి పైన వీళ్ళ మాజీ మంత్రి మేకప్ చేసుకుంటుందని మాట్లాడతాడు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పిలిచి నువ్వు ఈ మారిగా అన్నావు, తప్పు కదా అని అడిగారు. అడిగితే నా ఇష్టం, నేను అంటా, ఇంకా అంటా, మీరు ఏం చేస్తారన్నాడు. అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. వైసీపీ హయాంలో అశోక్ గజపతిరాజు భూమిని 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిగా మార్చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టే వైసీపీ దుర్మార్గులను దూరంగా పెట్టాలని పిలుపునిచ్చారు. గడిచిన ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే సాక్షాత్తు అశోక్ గజపతిరాజు, ఇప్పుడు గవర్నర్ గోవా, వాళ్లకు వారసత్వంగా వచ్చిన భూమి, ఆ భూమిని వీళ్ళ కన్నుబడింది. 22A కింద పెట్టి ఆ భూమి గవర్నమెంట్ భూమిగా చిత్రీకరించి వీళ్ళ పార్టీ ఆఫీస్ కి ఇచ్చి బిల్డింగ్ కట్టేశారు. పర్మిషన్ కూడా లేవు. ఒక జమీందారు కుటుంబం కేంద్రంలో రాష్ట్రం మంత్రులుగా చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ గౌరవప్రదంగా గవర్నర్ వెళ్ళిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల భూములకే రక్షణ లేదంటే ఏం తమ్ముళ్ళు మీరు ఒక లెక్క ఈ గొడ్డలి పార్టీకి అని అడుగుతున్నా. అమరావతిలో ఈయనింటి పక్కన హెలిప్యాడ్ పెట్టుకోవాలి, కన్విన్స్ చేసి తీసుకోవడం తప్పలేదు. ఇవ్వలేదని 22A కింద పెట్టి బలవంతంగా అక్కడ హెలిప్యాడ్ వేసుకున్నారు. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. ఆగస్టు 15 నుంచి సంజీవని ప్రాజెక్టు వస్తుందని సీఎం ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇంటి వద్దకే వైద్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి మీ అందరికీ సంజీవిని ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండే వైద్యానికి సంబంధించిన నాలెడ్జ్ ని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఎక్కడికి పోయే పని లేదు, మీ చేతల్లో మీ ఆరోగ్యం ఉంటుంది. ఏఐ డాక్టర్ కూడా ఇస్తాం మీకు అందరికి. ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఫిజికల్ గా ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు. ఒక్కసారి కొట్టి ఏ కావాలో చెప్పే పరిస్థితిలో ఉంటారు.